బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల లక్ష్యంగా దావోస్కు బయలుదేరారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో పాటు ఈరోజు ఆయన దావోస్కు బయలుదేరారు. అంటే ఈ నెల 19 నుంచి 27 వరకు మొత్తం దావోస్లో జరిగే అన్ని కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా WEF వరల్డ్ ఎకానమీ ఫోరంలో దానికి సంబంధించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నట్టు తెలుస్తూ ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రతినిధి బృందం ఈరోజు స్విట్జర్లాండ్లోని దావోస్కు పర్యటనకు బయలుదేరిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా వరల్డ్ ఎకానమిక్ ఫోరం 2026 సదస్సులో పాల్గొని రాష్ట్రానికి భారీ పెట్టుబడులను తీసుకొచ్చే ప్రయత్నం చేయబోతున్నట్టు తెలుస్తూ ఉన్నది. అయితే ఈ సదస్సులో తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ 2047 ఉద్దేశాలు, లక్ష్యాలకు విస్తృత ప్రచారం కల్పించనున్నట్టు తెలుస్తూ ఉన్నది. సీఎం రేవంత్ రెడ్డి 20న తెలంగాణ లైఫ్ సెన్సెస్ పాలసీ, అలాగే తెలంగాణ AI హబ్ను అక్కడ ఆవిష్కరించనున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో ఆవిష్కరించిన విజన్ డాక్యుమెంట్స్ దార్శనికత, రాష్ట్ర అభివృద్ధికి ప్యూర్ రేర్ పేరుతో రూపొందించిన ప్రణాళికలు, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను దావోస్ సదస్సులో రాష్ట్ర బృందం వివరించే ప్రయత్నం చేయనుంది. అలాగే GST వృద్ధికి అవలంబిస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలు, మౌలిక సదుపాయాలు, 2047 నాటికి సాధించాల్సిన అభివృద్ధి లక్ష్యాల ప్రణాళికలను పెట్టుబడిదారుల సమక్షంలో ఆవిష్కరించినట్టు తెలుస్తూ ఉన్నది. దావోస్లో ఏర్పాటు చేసే తెలంగాణ పెవిలియన్ వేదికగా గూగుల్, సేల్స్ ఫోర్స్, హనీవెల్, L'Oreal, నోవాటస్, టాటా గ్రూప్, DP వరల్డ్, ఇన్ఫోసిస్, సిస్కో వంటి ప్రముఖ కంపెనీల CEOలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవుతారు. అలాగే కొన్ని రౌండ్ టేబుల్ సమావేశాల్లో కూడా ఆయన పాల్గొనున్నారు. ఇదివరకే IT మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు దావోస్ పర్యటనలోనే ఉన్నారు. అక్కడ అన్ని ఏర్పాట్లు చూసుకుంటున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఇక ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు అక్కడికి బయలుదేరనున్నారు. మరి ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు తీసుకొస్తారు అనే దానిపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తం మీద గ్లోబల్ సమ్మిట్ 2047లో భాగంగా ఏర్పాటు చేసిన సదస్సులో దాదాపు తెలంగాణ రాష్ట్రానికి 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినట్టు ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించింది. మరి ఈ పర్యటనలో భాగంగా ప్రభుత్వం ఎన్ని నిధులను తీసుకొస్తుంది అనే దానిపైన ఆసక్తి నెలకొంది.